తెలంగాణలో కంచె గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారు అంటే, దేశం మొత్తం నివ్వెరపోయి చూసింది. అక్కడ జరిగింది పర్యావరణ హననం మాత్రమే కాదు, సీఎం రేవంత్ ప్రభుత్వం అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్కి పాల్పడింది. ఇదో నేరపూరిత కుట్ర, తెలంగాణ ప్రజల పట్ల విశ్వాసఘాతుకం. ఈ 400 ఎకరాలు 2004లో భారత్ అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దానిపై చాలా జరిగాయి. చివరకు మార్చి 2024లో తీర్పు వచ్చింది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని తీర్పు వచ్చింది అని కేటీఆర్ తెలిపారు. ఇవాళ వాస్తవం ఏమిటి అంటే, అక్కడ పర్యావరణ హననంపై అందరూ బాధతో ఉన్నారు. 3 జింకలు చనిపోయాయి. అర్ధరాత్రి చెట్లను తొలగించారు. అందుకే పర్యావరణవేత్తలు, విద్యార్థులు ఉద్యమం చేశారు. కానీ దీని వెనుక, ఈ హడావిడి వెనుక దాదాపు 10,000 కోట్లను దోచే స్కామ్కి తెరతీశారని తెలిసింది అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియా మొత్తం బొగ్గుమంది. ఒకటి, ఎలాంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు. అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా, ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు, మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఎట్లా చేసినారు ఇది? ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు, మొత్తం అన్ని చట్టాలు, నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు అన్నింటినీ తుంగలో దొక్కారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ను కూడా తుంగలో దొక్కారు.